నమస్తే, నేను రాజేశ్వరి. చిన్న చిన్న కాకరకాయ పిందెలు అయితే అయినాయండి. ఇంకో ఇక్కడ ఒకటి ఉందా, ఇంకో ఇక్కడ రెండు అయినాయి. ఏదో ఇట్లా పైకి పోతుంది తీగ అనేది పైకి పోతుంది. పోనీ ఇంకా అట్లా పోతుంది అది. మొత్తం ఇక్కడైతే 3 పిందెలు అయితే వేసింది కాకరకాయ. మొత్తం ఇట్లా పోతుంది, ఇట్లా అని ఇట్లా అక్క గోడకి. ఇందులో కూడా తెల్ల వంకాయ వచ్చిందండి. తెల్ల వంకాయ ముళ్ళదే అనుకుంటా, ఇగో ముళ్ళదే అనుకుంటా. ఇందులో కూడా ఒకటి మొలిసింది, పైన ఒకటి మొలిసింది. అన్నీ ఎల్లో అయిపోయినాయి, నేను తెంపుకోలేదు, ఎల్లో అయిపోయినాయి. ఇవి పచ్చడికాయలు కూడా పిందెలు వేసింది కానీ ఏమంత లేవు. మళ్ళా అంత పురుగు పట్టింది. ఇప్పుడే స్ప్రే చేసిన నేను మజ్జిగ పచ్చడికాయలతోనే ఇంగువ వేసి కొంచెము మసాలా పెట్టి వేసేసిన స్ప్రే. కొంచెం కట్ చేసేసిన, ఇంకా వీటికి అన్నిటినీ కట్ చేసేసిన. చూద్దాం వీటికి ఏమన్నా చిగురు వస్తుందేమో అని చూద్దామని అట్లనే పెట్టిన. మళ్ళీ పుదీనా కూడా బాగా వచ్చింది ఇంట్లో. ఈ డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో బాగానే వచ్చింది. ఇంకా లోటస్లో అయితే మనము ఇలా అయితే గప్పీస్ అయితే బాగానే ఇప్పుడే వాటర్ పోసిన, కొంచెం వాటికి దానా వేసిన, ఫుల్ ఆడుకుంటున్నాయి, మొత్తం ఎంజాయ్ చేసుకుంటున్నాయి. ఈ పొడుగు వంకాయ ఒక్కటే అయింది కదా, అన్ని పిందెలు అయితే వేసిందండి. ఇంకో ఇక్కడ ఉంది కదా, ఇంకా ఇక్కడ కూడా ఒకటి వేసింది, ఇక్కడ కూడా ఒకటి వేసింది. బాగానే ఈసారి 4-5 అయితే వస్తాయండి. ఒకటే వచ్చిందని బాధపడ్డా కదా. ఇంకా ఇక్కడ కూడా ఒకటి వేసింది. 5-6 పెద్దగా అయితే కూర చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పూత వేసింది, అదే ఇక్కడ కూడా చిన్న కాయ అయింది దాన్ని. ఇక్కడ కూడా పూత వేసింది, మొత్తం అక్కడ పోతుంది. కాకపోతే ఇది ఎండలో లేదు, మళ్ళా ఎట్లా అవుతుందో తెలియదు. నా కంపోస్ట్ ఇంత ఎత్తు వరకు ఉండే, ఇప్పుడు మొత్తం అణిగింది. నేనేం చేస్తానంటే దీని మీద మట్టి వేస్తా. మట్టి ఉంది కింద, ఆ మట్టి వేసేస్తా. అప్పుడు ఏమన్నా బాగుంటుందేమో చూద్దాం. ఇది పొప్పాయి చూడండి ఎంత పెద్ద లావుగా అయింది కదా, మొత్తం లావు వేసి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు కాయలు అయితే అవ్వాలా. రెండు వచ్చినాయండి. ఏదో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.